నేను ఎప్పుడు మాట్లాడినా చెప్తాను, ఎవడేమనుకున్నా ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చారు. ఆయన రావడం ఈ రాష్ట్రానికి చెనిపట్టింది. బలహీన వర్గాలకి 5 సంవత్సరాల్లో సంక్షేమం ఇవ్వకపోయినా పర్వాలేదు, అభివృద్ధి చేయకపోయినా పర్వాలేదు, ఏ విషయంలో సహకారం అందించకపోయినా పర్వాలేదు అధ్యక్ష. స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత బలహీన వర్గాల మీద దమనకాండ చేశారు అధ్యక్ష. బలహీన వర్గాల మీద దాడులు చేసి జైల్లో పెట్టి ఏ విధంగా హింసించారో మీ అందరికీ తెలుసు అధ్యక్ష. దీనికి కారణం ఏమిటంటే 1982 తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి చాలాసార్లు అధికారంలో ఉన్నాం, చాలాసార్లు ప్రతిపక్షంలో ఉన్నాం. కానీ అధికారం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా నిరంతరం తెలుగుదేశం పార్టీకి అండగా దండగా ఉన్నటువంటి వర్గం బలహీన వర్గం అని చెప్పి బలహీన వర్గాల మీద కక్ష కట్టారు అధ్యక్ష. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి కానీ నిన్న గొడ్డల పార్టీ అధ్యక్షుడు కానీ కక్ష కట్టి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనందరం కూడా చూసాం అధ్యక్ష. అందులో భాగంగానే 2019 అధ్యక్ష ఎలక్షన్లు వచ్చాయి. లోకల్ బాడీస్కి 34% రిజర్వేషన్లు ఉన్నాయి. ఏదో నేను బలహీన వర్గాలకి మేలు చేస్తున్నాను, నేను కూడా బలహీన వర్గాల్లో కలిసిపోవాలి, బలహీన వర్గాలు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటుందని చెప్పి 34% నుంచి రిజర్వేషన్స్ పెంచి ఒక జీవో కూడా ఇచ్చారు అధ్యక్ష. ఎంత దుర్మార్గంగా మోసం చేశారో ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకి ఒకసారి నేను తెలియజేస్తున్నాను. ఒక చట్టంలో 34% రిజర్వేషన్లు ఉండేటప్పుడు నువ్వు రిజర్వేషన్లు బీసీలకి పెంచేటప్పుడు ఆ చట్టాన్ని సవరణ చేయాలి అధ్యక్ష. ఆ చట్టంలో మార్పు తీసుకురావాలి. కనీసం ఆ రోజున్న పరిస్థితిలో మాకు తెలుసుకోవడానికి కూడా అవకాశం లేదు అధ్యక్ష. 5 సంవత్సరాలు ఏ జీవో పెట్టినా ఏ నిర్ణయం తీసుకున్నా ఎక్కడ బయట పెట్టిన సందర్భాలు లేవు అధ్యక్ష. కనీసం చూసి తెలుసుకొని మేము ఏదైనా లీగల్గా ముందుకెళ్దామన్నా 5 సంవత్సరాలు ఎక్కడ జీవోలు కానీ ప్రభుత్వ నిర్ణయాలు కానీ బయటకు తెలియకపోవడం వల్ల చాలా నష్టపోయాం. అందులో కూడా చట్ట సవరణ చేయకుండా రిజర్వేషన్లు పెంచి నేను బీసీలకి ఏదో ఎక్కువ చేశానని చెప్పి మాయ మాటలు చెప్పి లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఆ రిజర్వేషన్ల మీద కోర్టుకు వెళ్ళింది అధ్యక్ష సమ్ రెడ్డి. నేను ఎంక్వైరీ చేయమన్నాను, అది కూడా ఈ దుర్మార్గుడు పన్నినటువంటి పన్నాగమని. బయటికి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పి మళ్ళీ వాళ్ళనే కోర్టుకు పంపించి ఆ రిజర్వేషన్లు అమలు చేయకుండా కోర్టులో అడ్డంకి వేసినటువంటి దుర్మార్గులు కూడా వీలే అనేది నేను అనుమానం పడుతున్నాను. ఈ రోజు హైకోర్టులో మీరిచ్చిన జీవో కొట్టేశారు. బాధ్యత గల ప్రభుత్వం అయితే బీసీల పట్ల మీకు ఏమైనా ప్రేమ అభిమానం ఉంటే వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్ళి మంచి లాయర్లను పెట్టి వాదన చేసి చివరి నిమిషం వరకు రిజర్వేషన్లు అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి అధ్యక్ష. ఆదరాబాదరాగా హైకోర్టులో ఎప్పుడైతే వ్యతిరేకం వచ్చిందో సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్లు ఇవ్వడానికి వీల్లేదని ఒక్క పదాన్ని తీసుకొని ఎస్సీ ఎస్టీలకి మిగిలినటువంటి 24%తో ఆదరాబాదరగా ఎలక్షన్లకు వెళ్ళి బీసీలకి ఎంత అన్యాయం చేశారు అధ్యక్ష. ఎన్ని పదవులు పోయాయి? సర్పంచుల్లో పదవులు పోయాయి, ఎంపీపీల్లో పోయాయి, జడ్పీటీసీల్లో పోయాయి, మేయర్లో పోయాయి. మొత్తం పదవులన్నీ కూడా ఈ దుర్మార్గులు నెరవేరిపోయాయి అధ్యక్ష. మేము మాట ఇచ్చాం. అందులో మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో నేను కూడా అధ్యక్షుడిగా చాలా ప్రాంతాలకు వెళ్ళాం. ఎక్కడ మైకు దొరికినా, ఎక్కడ బలహీన వర్గాలు వచ్చినా బీసీలకు అన్యాయం జరిగింది. రేపు ఎన్డీఏ అధికారంలోకి వస్తే 6 నీరైనా మేము మళ్ళీ పాత రిజర్వేషన్లని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి న్యాయం చేస్తామని ఆ రోజు యువ నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యంగా నాయకత్వం వహిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా బలహీన వర్గాలకి ఒక మనోధైర్యాన్ని ఇచ్చారు అధ్యక్ష. ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం, కానీ ఇది సాధించగలమా, ఏం చేయగలమని చెప్పి చాలా ఆందోళన చెందాం అధ్యక్ష. ఈలోగా
సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది, యాక్సెప్ట్ కమిషన్ వేయమని చెప్పి. బీసీల యొక్క పాపులేషన్ తెలుసుకోమన్నారు. అదంతా ఒక పక్క జరుగుతుంది అధ్యక్ష. ఈలోగా స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చాయి. ఇప్పటికే సర్పంచుల పదవీ కాలం అయిపోయింది. కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్స్ పదవీ కాలం అయిపోయింది. రేపు సెప్టెంబర్ 29న మండలాలు, జిల్లా పరిషత్తులు పదవీ కాలం కూడా అయిపోతుంది అధ్యక్ష. ఈరోజు సకాలంలో నిర్ణయం తీసుకొని సకాలంలో ఎన్నికలు పెట్టకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫైనాన్స్ గ్రాంట్స్ వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అధ్యక్ష. అందుకే ముఖ్యమంత్రి గారు ఈరోజు కేబినెట్ సమావేశం ప్రత్యేకంగా పెట్టి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే 1994 చట్టంలో 34% స్థానిక సంస్థల్లో పంచాయతీరాజ్లో రిజర్వేషన్లు ఇవ్వాలని, అదేవిధంగా మున్సిపాలిటీలో 33% ఒక పాయింట్ రిజర్వేషన్లు ఇచ్చి ఎలక్షన్లకు వెళ్ళాలని ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ నిర్ణయం ఎవరు ఊహించలేదు, ఎవరు అనుకోలేదు. మళ్ళీ బలహీన వర్గాలకి ఈ రిజర్వేషన్స్ వచ్చి రేపు మాకిన్ని పదవులు వస్తాయని ఎవరు కూడా ఊహించలేదు అధ్యక్ష. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నిర్ణయం తీసుకోవడమే కాదు, రేపెట్టి పరిస్థితిలో అక్టోబర్ నెలలోపే ఎన్నికలన్నీ కూడా పూర్తి చేసి మళ్ళీ స్థానికంగా ఈరోజు బీసీలకు అధికారం ఇచ్చే కార్యక్రమం తీసుకోవడం చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.